రోజు వాక్యాన్ని అందించుటకు ప్రభు కృప చూపుతూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మన మధ్యలో ఉన్నటువంటి బటర్ కాగుల్లో సేవ చేస్తున్నారు. అలాగే విడవలూరు నందు లెక్చరర్ గా పనిచేస్తూ ఉన్నారు. అలాగే యూసీబై పరిచర్యకు ప్రెసిడెంట్ గా ఉండి దేవుని కృపను బట్టి పరిచర్య గొప్పగా జరిగించుటకు దేవుడు కృప చూపుతూ ఉన్నటువంటి యూసీబై ప్రెసిడెంట్ అయినటువంటి బ్రదర్ వినీత్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని అందిస్తుండగా అందరూ సావధానంగా దేవుని వాక్యాన్ని విని మేలులు పొందవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని వినీత్ కుమార్ గారికి అప్పగిస్తూ ఉన్నాం. వందనాలు బ్రదర్. వందనాలన్నా. ప్రార్థన చేసుకుందాం. అందరికి వందనాలు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం నాయన. ఆయన ఈ యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా ప్రభువా ఈ యొక్క గూగుల్ మీట్లో చేర్చినందుకు స్తోత్రములయ్యా. గత రాత్రంతా కూడా క్షేమంగా కాపాడారు. ఎంతో మంది నాయన ఈ దినాన్ని చూడలేక గతించిపోయిన వారు ఉన్నారయ్యా. మా మీద మీ యొక్క కృప, మీ ప్రణాళిక ఉన్నందుకు స్తోత్రం తెలియజేస్తున్నాం. ప్రభువా, వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా అయినా మాకు జ్ఞానం తెలియజేయండి నాయన. ఎందుకంటే మేము అంత జ్ఞానవంతులు కాదు నాయన. మీరు మాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. నన్ను కూడా మీరు మీ సిలువ చాటున మరుగుపరుచుకోండి తండ్రి. వింటున్న వారికి ప్రభువా అర్థమగులాగున చెప్పుటకు తగిన సహాయము దయచేయండి. వింటున్న ప్రతి ఒక్కరినైనా తండ్రి ఉదయకాల సమయంలో ప్రభువా శ్రద్ధగా వాక్యం వినేటువంటి భాగ్యము దయచేయమని, రావాల్సిన వారిని కూడా ప్రభువా త్వరగా రప్పించడానికి సహాయము దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని అయినా వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి ఇచ్చినటువంటి ఆసక్తిని బట్టి వారి కుటుంబాలను మీరు దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని తలంపుల గురించి మనం ఈరోజు కొన్ని నిమిషాలు మాట్లాడుకోబోతున్నాం. మన తలంపులు, మన ఆలోచనలు, దేవుని తలంపులు, దేవుని యొక్క ఆలోచన విధానాలు మనం చూసినప్పుడు దేవుని తలంపుల గురించి గొప్పగా యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. అది మనం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8వ వచనంలో, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. తలంపుల విషయంలో మనం చూసినప్పుడు మనం ఆలోచించేటువంటి విధానంలో, దేవుడు ఆలోచించే విధానంలో చాలా మార్పు ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనుషులుగా మన ఆలోచనలు ఒక విధంగా ఉంటే, దేవునిగా ఆయన ఆలోచనలు, ఆయన ప్రణాళికలు అగమ్య గోచరంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అవి మనం ఎవరం కూడా ఊహించలేము. అవి మన ఊహకు అందవు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి. మన దేవుడు ఈ యొక్క శూన్యంలోనే ఆయన భూమిని, సర్వలోకాన్ని సృష్టించాడు. ఆయన ముందుగానే ప్రణాళిక రాశాడు. ఎవరు ఏ విధంగా ఉండబోతున్నారు, ఎవరు ఎవరిని ఏలాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి. కనుక ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు చాలా గొప్పవిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత చదివినప్పుడు 9వ వచనంలో కూడా, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఆకాశము భూమికి మనము ఆ ఎత్తుని గమనించినప్పుడు చాలా గొప్ప దూరముగా, లేకపోతే చాలా ఎక్కువ దూరముగా మనం గమనిస్తున్నాం. అంత ఎత్తైనటువంటి ఆ యొక్క
ఆ స్పేస్‌ని మనం గమనించినప్పుడు దేవుడు గూడా ఆయన యొక్క ఆలోచనలు గూడా అంత బ్రాడ్‌గా ఉన్నట్టుగా మనం తెలుసుకోవాలి. చాలా విశాలమైనటువంటి ఆలోచనలు ఆయనవు. మన తలంపులు, ఆయన తలంపులకు అంత ఎత్తు తేడా ఉందంట. మనం చాలా తక్కువగా ఆలోచిస్తాం. అందుకే ఇంగ్లీష్‌లో గూడా మనము చూసినప్పుడు బ్రాడ్ మైండెడ్ పర్సన్స్ అంటారు. లేకపోతే నారో మైండెడ్ పర్సన్స్ అంటారు. కొందరు బ్రాడ్‌గా ఆలోచిస్తారు. చాలా దూరదృష్టి కలిగి ఆలోచిస్తారు. కొందరికో చాలా తక్కువ దూరంలోనే ఎక్కువ భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచించలేరు. అటువంటి తలంపులు మన తలంపులు. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఎలాంటిదంటే, ఏదైనా ఒకటి ఈ రోజున ఆయన ఇక్కడ చేశాడు అంటే దీని ప్రణాళిక చాలా దూరములో నెరవేరబోతుంది అనేది మనం తెలుసుకోవాలి. అందుకే అక్కడ కంపారిజన్ చూసినప్పుడు భూమికి, ఆకాశము దూరము గురించి ప్రస్తావిస్తున్నాడు. భూమికి, ఆకాశము ఎంత దూరముందో అంత దూరము మరి దేవుని యొక్క మార్గము గావచ్చు, తలంపులు గావచ్చు, అంత విస్తారముగా ఉన్నాయి అని మనం తెలుసుకోవాలి. కనుక యెషయా గ్రంథకర్త రాస్తూ దేవుని యొక్క తలంపుల గురించి వివరిస్తూ ఉన్నాడు. అదే విధంగా మనం చూస్తే గూడా కీర్తనాకారుడు గూడా మనం ఇప్పుడు చదివిన వాక్య భాగంలో రాస్తూ ఉన్నాడు. 139వ కీర్తన 17వ అధ్యాయంలో మనము 17వ వచనంలో మనం చూసినప్పుడు, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. ఈ కీర్తనాకారుడు రాస్తూ దేవుని తలంపుల గురించి ఆలోచించాడేమో గాని, లేకపోతే దేవుని తలంపులు ఒకసారి రుచి ఎరిగి మాట్లాడుతున్నాడు. అయ్యా నీ తలంపులు చాలా గొప్పవయ్యా. నాకెంతో ఇష్టంగా ఉంది నాయనా. నేనెక్కడో గొర్రెలు కాసుకుంటూ ఉన్నాను. నేనెక్కడో తండ్రికి దూరంగా ఉన్నాను. తండ్రి నన్ను ప్రేమించలేదు. అందరిని కూడా అందరూ అన్నదమ్ములందరినీ ప్రేమించాడు. నన్ను దూరంగా గొర్రెల కాపరులుగా అరణ్యంలోకి పంపించాడు. అయినప్పటికీ నీ తలంపులు ఎంతో గొప్పవి. మా తండ్రి తలంపులు కుమారుల్లో మొదటి కుమారులను ఆయన రాజుగా చేయాలనుకుంటే, నన్ను నీవు రాజుగా చేశావయ్యా ఆఖరి వాడిని అని ఈ మాట మనం చదివినప్పుడు ఎంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది అని రాస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క ఆలోచన మొదటి పుట్టాడా? లేకపోతే చివరగా పుట్టాడా? లేకపోతే ఏ విధంగా అతని యొక్క శరీర దాఢుర్యం ఉంది? లేకపోతే మంచి బలము కలిగిన వాడా? శక్తి కలిగిన వాడా? ఏ గృహంలో పుట్టాడు అనేది కాదు ఆయనకి కావాల్సింది. నీ హృదయం ఎలాంటిది? దేవుని కొరకు నువ్వు ఎంత సమయం ఇస్తున్నావు? దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావు? దేవునితో ఎంతగా నడుస్తున్నావు? క్రైస్తవుడివి అని చెప్పుకుంటూ, క్రైస్తవురాలివి అని చెప్పుకుంటూ, క్రీస్తుని పోలి నడుచుకుంటున్నావా లేదా అనేదే ఆయన చూస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు, కీర్తనకారుడు రాస్తూ అంటున్నాడు, ఎంతో గొప్పదయ్యా నీ తలంపులు. ఎంతో ప్రియమైనవి, ఎంతో ఇష్టంగా ఉన్నాయి చూసినప్పుడు. ఆశ్చర్యమేస్తుంది. అదే విధంగా మరొక వాక్య భాగం చూసినప్పుడు 40వ కీర్తనలో గూడా ఇదే మాటను మనం గమనించవచ్చు. 40వ కీర్తన 5వ వచనాన్ని చదువుదాం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. రాస్తున్నాడు కీర్తనాకారుడు. అయ్యా మా ఎడల నువ్వు జరిగిస్తున్నటువంటి ఆశ్చర్య క్రియలు చూస్తా ఉంటే, మా పట్ల మీ తలంపులు ఎంతో విస్తారంగా ఉన్నాయ్యా. అవునండి. దేవుని యొక్క తలంపులు మనం చూసినప్పుడు కూడా
ఈరోజు మన టీంని ఈ విధంగా దేవుడు ఏర్పాటు చేసి ఈ ఉదయకాలపు ప్రార్థనలు కావచ్చు, ఉపవాస ప్రార్థనలు కావచ్చు, ప్రతి ఆదివారం సాయంకాలం సువార్త ప్రకటన చేస్తున్నటువంటి కార్యక్రమం కావచ్చు, ప్రతి నెలలో మొదటి ఆదివారం కృతజ్ఞత కూడిక కావచ్చు, గమనించినప్పుడు ఆయన ప్రణాళిక ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. ఎవరూ చేయలేనటువంటి భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ఎన్నో సంఘాలు, ఎన్నో మందిరాలు ఈ రోజున మన చుట్టుపక్కల ప్రాంతాల్లో, మన మండల పరిధిలో ఉన్నప్పటికి కూడా కొన్ని సంఘాలు సువార్త ప్రకటిస్తూ ఉన్నాయి. మరికొన్ని సంఘాలు మౌనంగా సంఘంలో మాత్రమే ధ్యానించుకుంటూ ఉన్నటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. అయితే దేవుడు ఆ భాగ్యం మనకిచ్చాడు. అది కూడా ఒక సంఘం మాత్రమే కాకుండా ఐక్యత కలిగి అన్ని సంఘాల్లో నుంచి యవనస్తులు, పెద్దవారు వచ్చి సువార్తలో పాల్గొంటూ ఉన్నారు అంటే ఆయన తలంపులు ఆశ్చర్యంగా ఉన్నట్టుగా మనం గమనించాలి. వాటిని వివరించి చెప్పదనుకుంటున్నా అవి లెక్కకు మించి యున్నవి. నీకు సాటి అయిన వాడొకడునూ లేడు అని కీర్తనాకారుడు దేవుణ్ణి పొగుడుతున్నాడు. అయ్యా, ఒకవేళ వాటిని వివరిద్దామంటే చెప్పడానికి లెక్కలేదు నాయనా నీ యొక్క ఆశ్చర్య క్రియలు. మా కుటుంబ జీవితంలో కావచ్చు, ఉద్యోగ స్థలంలో కావచ్చు, అనేక మందిని మనం గమనించినప్పుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు మనం చూస్తూ ఉంటాం. అవి ఎవరు కూడా లెక్కించలేరు. వాటి గురించి వివరించలేం. అందుకే ఆయనకు సాటి అయిన వాడు ఒకడు కూడా లేడు. ఏ దేవుడు కూడా ఆయనకు సమానంగా ఉండలేకపోయాడు. అన్ని విషయాల్లో కూడా సృష్టించేటువంటి విధానంలో కావచ్చు, ఎవరిని ఎలా సృష్టించాలి, పక్షులను, జలచరాలను, జంతువులను నోటి మాటతో సృష్టించాడు గాని మానవుడుకు ఎంతో విలువైన వాడు గనుక మట్టితో సృష్టించాడు. ఆయన జీవాన్ని మనకు ఊదాడు. కనుక ఆయన సృష్టి ఎంత గొప్పది. అవి లెక్కకు మించినవై ఉన్నవి. అవి చెప్పనాసక్యముగా ఉన్నవి. అందుకే అంటున్నాడు, నీకు సాటి అయిన వాడు ఒకడు కూడా లేడు గదయ్యా. కదండి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని సృష్టి గురించి ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఏదైనా ఒక సైంటిస్ట్ ఒక విషయాన్ని కనుక్కుంటే ఎంతగానో మనం సంతోషిస్తాం. అంతకంటే ముందు ఆ జ్ఞానం ఇచ్చిన దేవుడు మరి ఆ యొక్క శరీర భాగాలను ఏ విధంగా అమర్చాడో ఒకసారి గమనించండి. ఈరోజు ఈ ప్రపంచం అంతటికీ ఒకసారి ఉచితముగా గాలి ఇస్తున్నాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. తినడానికి అందరికీ ఆహారం ఇస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు. ఆయన తలంపులు చాలా గొప్పవి. ముందుగానే ఆయన జనాభాను తెలుసు. కనుకనే సఫిషియెంట్‌గా ఎవరికి ఎంత ఆహారము కావాలనో అది ముందుగానే ఆయన ఏర్పాటు చేస్తూ వస్తున్నాడు. కనుక లెక్కకు మించినగా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఈ తలంపుల విషయాల్లో నేను మీకు ఒక ముగ్గురిని జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుంటూ వస్తే 5వ వచనం వరకు మనం చదివినప్పుడు, దోణ ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకునెను. ఈ శాస్త్రులు, పరిసయ్యులు వీరందరూ కూడా దేవుని ఆటంకపరచాలని చూస్తూ ఉంటారు. పక్షవాయువు గలవానిని దేవుడు స్వస్థపరిస్తే అది చూసి ఓర్వలేక వారి యొక్క హృదయంలో దురాలోచన చేస్తున్నారు. బహిరంగంగా కాదండి, హృదయంలో చేస్తున్నారు. దేవుడు ఆ విషయాన్ని మరి గమనించాడు. ఇతరులు హృదయంలో అనుకుంటే మరి ఎలా తెలిసింది దేవుడికి? దేవుడు సృష్టికర్త కాబట్టి ఆయనకి తెలిసింది. అని అంటున్నాడు,
యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచన చేయుచున్నారు? హృదయంలో దురాలోచన చేసేటువంటి ఇదొక గుంపండి. చాలా మంది గూడా మనం గమనించినప్పుడు ఇటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ హృదయంలో ఎప్పుడు గూడా దురాలోచన, ఏదో ఒక ఎవరో ఒకరికి మనము అన్యాయం చేయాలి, ఎవరో ఒకరిని మనం ఇబ్బంది పెట్టాలి, ఏదో ఒక విధంగా మనము వారిని ఆటంకపరచాలి. ఇలాంటి దురాలోచన కలిగి జీవించేవారు ఉన్నారు. అందుకే దేవుడు రాయించాడు, శాస్త్రులు, పరిసయ్యులు మంచి జ్ఞానవంతులే గాని, వారి ఆలోచన విధానం మంచిది గాదు. వారు మాట్లాడే విధానం మంచిది కాదు. వారి యొక్క అందరిలో కలిసి వాళ్ళు ఆ యొక్క అద్భుత కార్యాలు చూస్తూ ఉంటారు గానీ, అద్భుత కార్యాలను సంతోషించడానికి వారికి మనసు రాదు. వారెప్పుడు గూడా ఎలా దేవుడిని, యేసయ్యను ఆటంకపరచాలని చూస్తున్నారు గానీ, ఆయన గురించి గొప్పగా చెప్దామని చూడడానికి వారికి మనస్సు రాదు. ఈ రోజున ఇలాంటి వారు గూడా ఉన్నారు. ప్రతి దగ్గర ఉంటారండి. కనుక అలాంటి దురాలోచన చేసేవారు సహితము దేవుడు సమస్తము గూడా తెలుసు అని మనం గ్రహించాలి. కనుక మన హృదయంలో ఏం ఆలోచిస్తున్నామో ఆ విషయం మనకంటే గూడా దేవునికి ముందుగానే తెలుసు అని గ్రహించాలని తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, మరొక వాక్య భాగాన్ని చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? చూశారండి, వీళ్ళకి 2 తలంపులున్నాయి. ఆ 2 తలంపుల మధ్య వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. ఏ విషయంలో అంటే, యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాణ్ణనుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయిరి. ఇద్దరు దేవుళ్ళని పెట్టుకుంటున్నారు. కొద్దిసేపు క్రైస్తవులుగా, మరి కొద్దిసేపు అన్యులుగా. లేకపోతే మందిరానికి వెళ్ళడం, దేవుని వాక్యాన్ని వినడం, మరొక వైపు ఈ యొక్క అన్యులు యొద్దకు వెళ్ళి ఆచారాలు, వ్యవహారాలు పాటించడం. ఇలాంటి వారు లేరంటారా? క్రైస్తవుల్లో లేరంటారా? ఈ రోజున వివాహము చేసుకోవాలంటే మంచి రోజులు చూసేటువంటి వాళ్ళు లేరంటారా? బయలుదేరి మనము ఉద్యోగానికి పోవాలంటే ఎదురుగా ఒక మనిషిని రమ్మని చెప్పేటువంటి వాళ్ళు లేరంటారా? ఈరోజు మనం ఏ పని చేస్తున్నప్పటికీ కొన్ని రకాల మన పూర్వీకులు అనుసరించిన అలవాట్లు మనం చేసుకుంటున్న వాళ్ళు లేరంటారా? ద్వంద్వ ఆలోచనలు, 2 తలంపుల మధ్య మనం జీవిస్తా ఉన్నాం. అందుకే ఒక పాట రాశాడు ఒకాయన, నీవు ఎన్నాళ్ళు 2 తలంపులతో కుంటి కుంటి నడిచెద నీవు, యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? నీవు ఎన్నాళ్ళు 2 తలంపులతో కుంటి కుంటి నడిచెద నీవు. 2 తలంపులతో నడిచే వాళ్ళు ఉన్నారు ఈ రోజున. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని వాక్యానికి అది వ్యతిరేకమైందండి. 2 తలంపుల మధ్య మనము నడవడానికి అవకాశం ఉండకూడదు. అయితే దేవుని విషయంలో మనము ఎలా ఉన్నాం అనేది ఆలోచించాలి ఈ రోజున. దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని వైపు మనం తిరిగి చూస్తూ, ఒకవైపు లోకం వైపు చూస్తున్నట్లయితే, అలాంటి వారి గురించి కూడా దేవుడు బైబిల్‌లో రాయించాడు. ఒక రోజున మనము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన మనల్ని ప్రశ్న వేసేటువంటి అవకాశం ఉంది. జ్ఞాపకం పెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. మరొక తలంపుల గురించి చూద్దాం.
ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. నోవహు కాలంలో దేవుడు నరులను చూచినప్పుడు చెడుతనము భూమి మీద చాలా ఎక్కువైపోయింది. ఆ చెడుతనాన్ని ఆయన క్షమించలేకపోతున్నాడు. వారిని చూసి ఆయన బాధపడుతున్నాడు. నేను మట్టితో ఒక నరుని సృష్టించానే, నా నోటి నుండి జీవవాయువుని ఊదాను, ఒక జీవాత్మగా నేను తయారు చేశాను. అయితే వారి తలంపులు, వారి ఆలోచనలు చాలా చెడ్డవిగా ఉన్నవే అని ఆయన బాధపడుతున్నాడు. వారి హృదయమంతా ఎప్పుడు ఎలా ఉందంటే ఆలోచనలు, వారి ఆలోచన విధానమంతా కేవలము చెడ్డదే. కనుక ఏది ఆలోచిస్తున్నానే చెడ్డగా ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచన చూసినప్పుడు దేవుడు ఎంతో మదనపడి ఆయన ఏడ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎంతో ఆయన బాధపడుతున్నాడు. ఎందుకు వీరిని నేను చేశాను? ఇలా ఈ విధంగా జీవిస్తున్నారు. పాపం పెరిగిపోతా ఉంది. ఆయన బాధపడుతున్నటువంటి సందర్భం ఇది. కనుక కొందరి తలంపులు చూసినప్పుడు కేవలము చెడ్డవిగా మాత్రమే ఉంటాయి అని మనం చూస్తున్నాం. వారి ఊహ అంతా కూడా అదే విధంగా ఉంటుంది. వారు ఊహించే విధానం కూడా, ఆలోచించే విధానం కూడా చెడ్డగానే వారు ఆలోచిస్తారు. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు మనము 3 రకాల విషయాలు చూసాం తలంపుల విషయాల్లో. వాళ్ళ హృదయంలో అనుకుంటున్న విషయాన్ని దేవుడు గమనించలేరేమో అనేటువంటి గుంపును మనం చూస్తున్నాం. దేవునికి తెలియదేమో అనుకున్నటువంటి గుంపును చూస్తున్నాం. 2 తలంపుల మధ్య జీవించేటువంటి మనుషులు, నరులు మనం చూస్తూ ఉన్నాం. వారెప్పుడు కూడా ద్వంద్వ ఆలోచనలు, 2 రకాల ఆచారాలు మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా కొందరు ఎప్పుడు కూడా చెడ్డ తలంపులతోనే ఉంటారు. కానీ దేవుని యొక్క ఆలోచనలు, దేవుని తలంపుల గురించి ఒక్కసారి ఆలోచిస్తే మనలో మార్పు రావాలి. ఎందుకని? మన దేవుడు యొక్క ఆలోచనలు, ఆయన ఆలోచించే విధానం ఎంతో గొప్పగా ఉంది గనుక, మనం కూడా క్రైస్తవులము గనుక, క్రీస్తుని అనుసరించేవారం గనుక, మనం కూడా ఆయన్ని అనుసరించాలంటే అదే ఆలోచనలు మనం కూడా కలిగి ఉండాలి. ఎందుకని? పరలోకమందున్న తండ్రి అని మనం ప్రార్థన చేస్తాం కదా! పరలోకమందు మన తండ్రి ఉన్నాడు. మరి ఆ తండ్రిని మనం పోలి నడుచుకోవాలి కదా! ఒక కుమారుడిగా, కుమార్తెగా. మళ్ళీ అలా నడుచుకుంటేనే కదా మరి మనం దేవుని బిడ్డలుగా ఉంటాం. దేవుని కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడతాం. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, తండ్రిని మనం పోలి నడుచుకోవాలి. అందుకే మన తండ్రి యొక్క ఆలోచన విధానాన్ని మనం చూస్తూ వచ్చాం. చివరగా ఒక మాట చదివి ముగిస్తాను. కీర్తన 139వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. నేను కూర్చునుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. మనము కూర్చోవడము, మనము లేచడము, మనం చేసే ప్రతి పని కూడా ఆయనకు తెలుసు అనేది మనం ఇక్కడ గ్రహించాలి. మన ఆలోచనలు, మన తలంపులు హృదయంలోకి రాకముందే ఆయన గ్రహించే దేవుడండి. అంత గొప్ప దేవుడు మన దేవుడు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. మన నడకన, మన ప్రవర్తన సమస్తము కూడా ఆయనకు తెలుసు. ఉదయకాల సమయంలో నీవు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అక్కడ సహోద్యోగులతో ఎలా ఉంటున్నావు అన్నీ దేవుడు తెలుసు. తెలియకుండా పోలే. నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు దేవునికి తెలుసండి. ఆదివారం మందిరంకి వచ్చినప్పుడు అందరితో మరి ఎలా ఉంటున్నావు? అక్కడేమో పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంటున్నావు. మరి నీ ఉద్యోగ స్థలంలో నీవు పనికి వెళ్ళినప్పుడు
నువ్వు చేతి పని కోసం వెళ్ళినప్పుడు మరి అక్కడ ఎలా ఉంటున్నావు? మరి దేవునికి తెలీదా? చదువుకునే యవనస్తులు మరి వారు కాలేజీకి వెళ్ళినప్పుడు, ఆ మార్గంలో వారు వెళ్తున్నప్పుడు కానీ, కాలేజీలో ఉంటున్నప్పుడు గానీ, ఈ రోజున మనం గమనించినప్పుడు ఎంత చెడు స్నేహం చేస్తూ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాట తీరును మనం గమనించడం లేదా? అన్నీ గూడా ఆయనకు తెలుసు. ఒకరోజు వాటిని తీర్పులో తీసుకొనొస్తాడు. మన ఆలోచనలు, మన తలంపులు, మన నడవడిక, మన ప్రవర్తన, మన పడక, మన లేవడము, కూర్చోవడము సమస్తము గూడా ఆయనకు తెలుసని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని వాక్యం ఇంత స్పష్టంగా సెలవిస్తున్నప్పుడు, మనల్ని మనం మార్చుకునే పరిస్థితుల్లో ఉండాలి అని ప్రభువు మనకి ఈరోజు తెలియజేస్తున్నాడు. చూడండి మరొక మాట చదువుదాము. సామెతల గ్రంథంలో ఎవరు మరి తలంపులు మంచిగా ఉంటాయంటే, సామెతల గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనంలో, నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు. నీతిగా బ్రతికే వాళ్ళ తలంపులు మాత్రము చాలా మంచిగా, న్యాయంగా ఉంటాయంట. అందుకే మనం నీతిగా బ్రతకాలి. న్యాయంగా బ్రతకాలి. నీతిగా అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యానికి అనుకూలంగా. దేవుని వాక్యం మనకు ఏమైతే బోధిస్తుందో, మనం వేసే ప్రతి అడుగులో గూడా ఆ వాక్యాన్ని అన్వయించుకుంటూ బ్రతకడమే నీతిగా బ్రతకడం. నీతిగా బ్రతికే వాడి యొక్క తలంపులు చాలా గొప్పవిగా ఉంటాయి. న్యాయంగా ఉంటాయి. చూడ్డానికి గూడా అందరూ మెచ్చుకునే విధంగా ఉంటాయి. అటువంటి ఆలోచనలు మనం కలిగి బ్రతకాలి. అటువంటి ఆలోచన విధానం మన జీవితంలో మనం అలవాటు చేసుకున్నట్లయితే, మనల్ని చూసిన వారు అన్యులు ఆశ్చర్యపోయి, మన ప్రవర్తన గావచ్చు, మనం ఆలోచించే విధానం గావచ్చు, మన మాట తీరు గావచ్చు, వారు గమనించినప్పుడు వారు మారే అవకాశం ఉంది. ఎందుకంటే, మనం నీతిగా జీవిస్తున్నాం గనక. ఇంకా చెప్పాలంటే, మన దేవుడు, మన తండ్రి నీతిమంతుడు గనక, కుమారునిగా, కుమార్తెగా మనం నీతిగా జీవిస్తున్నాం గనక, మనల్ని చూసినటువంటి మన సహోదరులు గావచ్చు, మనల్ని చూసి నడుచుకునేవారు కావచ్చు, మన నీతిని వారు ఒకసారి గ్రహించినప్పుడు వారు గూడా నీతిగా జీవించాలని కోరుకుంటారు. వారొచ్చి నిన్నడిగినప్పుడు, "నువ్వెలా జీవిస్తున్నావు ఇలా?" అన్నప్పుడు, "నేను పరలోకమందున్న తండ్రి ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నాను" అన్నప్పుడు, వారు గూడా క్రైస్తవులుగా మారే అవకాశం ఉంది. దీనికింత ప్రణాళిక ఉంది. అందుకే మనము లోకానికి వెలుగు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, తలంపుల విషయంలో దేవునికి సమస్తము తెలుసు. ఆయన తలంపులు ఎంత గొప్పవో మనకు వివరించినట్టుగా మనం చూస్తున్నాం. ఆకాశము భూమికి ఎంత దూరముందో అంత ఎత్తున, అంత విశాలంగా దేవుడు ఆలోచిస్తాడు. మనం గూడా అదే విధంగా ఆలోచన కలిగి, మంచి తలంపులు కలిగి, మన జీవితంలో మనం ముందుకు పోవాలని దేవుడు మీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవుడి వాక్యాన్ని మన హృదయంలో భద్రపరిచి దీవించునుగాక. ఆమేన్. వందనాలన్నా. అందుకనే భక్తుడు యేసన్న గారు ఒక పాట పాడతాడు. ఈ లేఖనాన్ని ఆధారం చేసుకొని. నీ తలంపులు లెక్కకు మించివై ఉన్నవి. వాటిని వివరించి చెప్పాలంటే ఎంతో ఉన్నాయి ప్రభువా అని పాడతాడు కదా! ఈ లేఖనాన్ని ఆధారం చేసుకొని. కాబట్టి ప్రియులారా, మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. కాబట్టి దేవుని తలంపులతో, దేవుని ఆలోచనలతో మన జీవితాన్ని ముందుకి కొనసాగించే వారముగా మనం ఉండాలి. అలాంటి ఆలోచనలు కలిగిన వారంగా ఉన్నప్పుడు మనకు మనశ్శాంతి ఉంటది, ధైర్యం ఉంటది, నిరీక్షణ ఉంటది. విశ్వాసము రోజు రోజుకి అభివృద్ధి పొంది దేవుని కొరకై బ్రతకటానికి మనము సిద్ధపడే వారముగా ఉంటాం, సిద్ధంగా ఉండేవారంగా. కాబట్టి వాక్యం అందించినటువంటి బ్రదర్ వినీత్ గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. వాక్య ఫలింపు కొరకు మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ స్వరూప గారు ప్రార్థన చేయమని
కోరుతూ ఉన్నా. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములు కొందరు స్తోత్రము. గడిచిన రాత్రంతా మమ్మల్ని సజ్జులుగా కాపాడి ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో కలుసుకుంటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, సహాయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకు దేవ మేము దేవుని వాక్యాన్ని విన్నాం. ఆయా వాక్యం చెప్పిన నీ దాసుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన మీరు నాయన మరింతగానే ఆత్మతో అభిషేకించి నాయన అనేక మందికి స్వార్థ ప్రకటించడానికి తనకి సహాయం దయచేయండి. తనకు మంచి ఆరోగ్యం దయచేయండి. మన కుటుంబాన్ని, తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాం. అయ్యా, మీరు ఇంకెన్నాళ్ళు 2 తలంపులతో జీవిస్తారని మీరు సెలవిచ్చారు దేవా, నీకు వందనాలు. నిజమే, ఈ లోకంలో మానవులుగా జీవిస్తున్నప్పుడు సంపూర్ణ భక్తి, సంపూర్ణ మాన్యత కలిగి జీవించడానికి తగిన సహాయం దయచేయండి. ఈ లోకంలో మానవులుగా జీవించి మరణానైనా నిన్ను కొలిచి నిన్ను స్తుతించేదానికి మీరు ఇస్తున్న యోగ్యతను బట్టి నీకు వందనాలు. అయితే మేము చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లను, పాపాలను వాటిని మీరు క్షమించమని వేడుకున్నాం నాయన. ఏక మనసుతో పరిశుద్ధాత్మతో మేము జీవించడానికి తగిన సహాయం దయచేయండి అయ్యా. నేను ఎందుకు భక్తి కలిగిన బిడ్డలుగా భయంతో జీవించడానికి తగిన సహాయం దయచేయండి అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. అదిగో తండ్రి, మా ప్రతి అవసరతలు తీర్చి సహాయం చేయమని వేడుకున్నాం. అందుకు ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో తండ్రి, నువ్వు నిజమైన దేవుడు అని, నువ్వు మమ్మల్ని రక్షించగలవని, మమ్మల్ని మోక్షానికి తీసుకెళ్ళమని సంపూర్ణంగా మేము నమ్మటానికి తగిన సహాయం దయచేయమని వేడుకున్నాం. ఈ లోకంలో శ్రమలు వచ్చినప్పుడు, కష్టంలో వచ్చినప్పుడు ఈ లోక సాంగత్యంతో జీవించకుండా నాయన వాటికి దూరంగా జీవించడానికి తగిన సహాయం మీరు దయచేసి వాక్యం చెప్పిన బట్టిన మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోమని, దినమంతా భద్రపరచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. సుకుమార్ బ్రదర్